మనలో చాలామంది సినిమాలు చూస్తాం, హీరోల ఫిజిక్ చూసి అయ్యో, ఇది ఎలా సాధ్యం అవుతుంది, మనం ఎప్పటికీ ఇలా కాలేమా అని అనుకుంటాం. కానీ నిజం ఏమిటంటే, వాళ్ళు కూడా మనలాంటి వారే, కష్టపడితే మనమూ సాధించగలం. ఇదే సేమ్ పరిస్థితి షాహిద్ కపూర్కి కూడా వచ్చింది. షాహిద్ తన కెరీర్ మొదట్లో ఒక చాక్లెట్ బాయ్ ఇమేజ్తో ఎంట్రీ ఇచ్చాడు. క్యూట్ లుక్, డ్యాన్స్, లవ్ స్టోరీస్ ఇలాంటివి మాత్రమే చేసేవాడు. నిజానికి అతని బాడీ అంత సూపర్గా ఉండేది కాదు. కామినే సినిమా వరకు అతనికి మస్క్యులర్ ఫిజిక్ అనే మాటే లేదు. అప్పట్లో షాహిద్ని చాలామంది లైట్గా తీసుకున్నారు. ఇవ్వాల్టి హీరోలు అందరూ సిక్స్ ప్యాక్లు చేస్తుంటే, షాహిద్కి అది అసాధ్యం అని అందరూ నమ్మరు. కానీ షాహిద్ ఆ మాటలన్నింటినీ ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడు. అతను జిమ్లో రెగ్యులర్గా వర్కౌట్స్ మొదలు పెట్టాడు. తన శరీరాన్ని మార్చుకోవడానికి కేవలం వర్కౌట్ మీదే కాకుండా, ఫుడ్ మీద కూడా ఫోకస్ పెట్టాడు. షాహిద్ ఒక స్ట్రిక్ట్ వెజిటేరియన్ కాబట్టి, చాలా మందికి అనిపించింది వెజిటేరియన్ డైట్తో ఎప్పుడూ మస్కులర్ బాడీ బిల్డ్ చేస్తాడు అని. కానీ షాహిద్ ఆ తప్పు అంచనాలను తప్పు అని నిరూపించాడు. అతను తన డైట్లో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, పనీర్, టోఫు, సోయ్ ప్రోడక్ట్స్, క్వీన్వా, ఓట్స్, స్ప్రౌట్స్ వంటివి తీసుకునేవాడు. జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, షుగర్ పూర్తిగా అవాయిడ్ చేశాడు. డైలీ 6 నుంచి 7 చిన్న చిన్న మీల్స్ తీసుకునే అలవాటు చేసుకున్నాడు. అంతేకాదు, జిమ్లో వర్కౌట్స్ కూడా చాలా డెడికేషన్తో చేసేవాడు. కార్డియో, వెయిట్ ట్రైనింగ్, ఫంక్షనల్ ట్రైనింగ్ అన్నింటినీ కాంబినేషన్లో చేసేవాడు. దీని ఫలితంగా కామినే సినిమాలో ఆయన చూపించిన లీన్ మరియు మస్క్యులర్ బాడీ ఫ్యాన్స్ అందరన్నీ షాక్లోకి నెట్టేసింది. షాహిద్ని అప్పటినుంచి అందరూ సీరియస్ హీరోగా చూడటం మొదలుపెట్టారు. తర్వాత కబీర్ సింగ్ సినిమాలో షాహిద్ చూపించిన ట్రాన్స్ఫర్మేషన్ ఇంకో లెవెల్. స్టూడెంట్ లుక్ నుంచి మాసివ్ బాడీ ఉన్న సర్జన్ లుక్ వరకు ఒక్క సినిమాలోనే డిఫరెంట్ బాడీ షేడ్స్ చూపించాడు. ఇది ఒక్క రాత్రిలో సాధ్యమైంది కాదు. షాహిద్ డిసిప్లిన్, డిటర్మినేషన్తో మల్టిపుల్ టైమ్స్ తన బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాడు. ఇప్పుడతని సక్సెస్ చూస్తే మనకు క్లియర్ మెసేజ్ వస్తుంది. నువ్వు వెజిటేరియన్ అయినా, నీ దగ్గర జిమ్ లేకపోయినా, నీకు డిసిప్లిన్, పట్టుదల ఉంటే నువ్వు కూడా ఫిట్గా, స్ట్రాంగ్గా అవ్వగలవు. షాహిద్ కపూర్ స్టోరీ మనకు ఒక రియల్ లైఫ్ ఉదాహరణ. కష్టపడి, సింపుల్ ఫుడ్తో కూడా మన బాడీని, మన జీవనశైలిని మార్చుకోవచ్చు అని. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మన ఫిట్ జీవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.